మత్తయి సువార్త మొదటి అధ్యాయము 21వ వచనాన్ని మరొకసారి చదువుకుందాం. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన్నే రక్షించును. ప్రార్థన చేసుకుందాం. యెహోవా మా ఆశ్రయదుర్గమా, మా విమోచకుడా, నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారంగా చేయము. చదువుబడిన లేఖనములోని ఆధ్యాత్మిక సత్యములను మీరే మాకు బయలుపరచండి. మీ దాసుడినైన నేను బలహీనుడినై ఉండగా నీ కృపచే నన్ను నా ప్రతి విధమైన బలహీనతలు రూపమాపి, నీ ప్రేమచే నన్ను నీ ఆత్మతో నింపి నాకు కావలసిన శారీరక ఆధ్యాత్మిక బలమును దయచేసి నీ బిడ్డమైనటువంటి మేము పాపముల నుండి, మీకు ఇష్టము కానటువంటి స్థితిగతుల నుండి విడిపింపబడి నిత్యత్వం నిమిత్తమై మా జీవితములను పదిలపరుచుకున్న నిమిత్తమై కొద్ది నిమిషములు మాతో మాట్లాడమని యేసయ్య ఘనమైన నామము పేరిట వేడుకొనుచున్నాము కర్త. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, ఈ శ్రేష్టమైనటువంటి దినమున మనం చదువుకున్న ఈ లేఖనంలో నుండి కొన్ని ఆధ్యాత్మిక సత్యాలు కొద్ది నిమిషాలు ధ్యానం చేసే ప్రయత్నం చేద్దాం. చూడండి, మత్తయి సువార్త మొదటి అధ్యాయము 21వ వచనంలో దూత గబ్రియేలు మాట్లాడుచున్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేస్తే అంటున్నాడు కదా, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన్నే రక్షించును అనేటువంటి మాటను తెలియచేస్తూ ఉండటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. గమనించండి, ప్రభునందు ప్రేమనిచ్చినటువంటి వాళ్ళారా, తరతరాల నుండి ప్రజలైనటువంటి వారు ఒక విమోచకుడు కొరకు, ఒక రక్షకుడు కొరకు, మెస్సయా కొరకు ఎదురు చూస్తా ఉన్నటువంటి సమయంలో చెప్పబడుచున్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేస్తే ఆమె ఒక కుమారుని కన్నును. ఆ కుమారుడు చేసేటువంటి పని ఏంటి అనేటువంటి దాని గురించి చెప్పబడుచున్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేస్తే, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించును అనే మాట తెలియజేస్తుంటారు. చూడాలి అంటే ప్రభునందు ప్రేమనిచ్చినటువంటి వాళ్ళ ఏ కుమారుడు నిమిత్తం అయితే ప్రజలైనటువంటి వారు ఎదురు చూస్తా ఉన్నారు, ఆ కుమారుడు అనేటువంటి ఆయన చేసేటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తే ప్రజలైనటువంటి వారి పాపముల నుండి రక్షిస్తాడు అనే మాట తెలియజేస్తుంటారు. ఇంతకీ పాపం అంటే ఏంటి అనేటువంటిది కనుక గమనించినట్లయితే మీరందరూ ఎరుగుదురు కదా. చదవండి, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం 2వ భాగాన్ని కనుక మనం చదువుకున్నట్లయితే ఆయన అంటారు కదా, ఆజ్ఞ అతిక్రమమే పాపము అనేటువంటి మాటను తెలియచేస్తూ ఉండటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. అంటే ప్రభునందు ప్రేమనిచ్చినటువంటి వారు చెప్పబడినటువంటి మాట అనేటువంటి దానికి లోబడి ఉండకుండా ఆదికాండం చూస్తే అతిక్రమించడం అనేటువంటిది పాపము అనేటువంటి మాటను తెలియచేస్తూ ఉండటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. ఏంటి ఈ పాపము, దానికి ఉన్నటువంటి స్థితి, దానికి ఉండేటువంటి ఆ యొక్క ఇబ్బంది ఏంటి అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసుకున్నైతే చూడండి ఎలా ఉంటుందంటే, ఆదికాండము 2వ అధ్యాయము 16వ వచనంలో తెలియచేయబడుతూ ఉండటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. చదవండి, ఆయన అంటాడు కదా, ఆయన ఆదాముతో అన్నాడు కదా, ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరముగా తినవచ్చు అనే మాట తెలియచేస్తుంటాను. చూడండి, గమనించండి ప్రభునందు ప్రేమనిచ్చినటువంటి వాళ్ళ నేల మంటిని తీసుకున్నటువంటి దేవుడు మానవుడు అనేటువంటి వాడిని కలగజేసేటువంటి సమయంలో చేసినటువంటి విధానాన్ని కనుక ఒకసారి జ్ఞాపకం చేసుకున్నైతే ఆయన అంటాడు కదా, మొదటి అధ్యాయం 26వ వచనంలో మనము మన పోలుకు చొప్పున చేద్దాం అన్నారని. ఆయన యొక్క పోలుకు చొప్పున చేయబడినటువంటి ఆ నరుడు అనేటువంటి వారికి ఆయన ఇచ్చినటువంటి ఆధిక్యతలు అనేటువంటి వాటి గురించి కీర్తనాకారుడు దావీదు 8వ సంకీర్తనలో మాట్లాడుతూ అంటాడు కదా, నీవు వాన్ని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు, మహిమా ప్రభావములు వానికి కిరీటముగా ధరింపచేసి ఉన్నావు, నీ చేతి పనుల మీద వానికి అధికారము ఇచ్చి ఉన్నావు అనేటువంటి మాటను తెలియచేస్తూ ఉండటానికి చూడగలం. చూడండి ప్రభునందు ప్రేమనిచ్చినటువంటి వాళ్ళ ఇంత ఘనంగా వైభవంగా ఆయన యొక్క పోలికలో చేయబడినటువంటి ఈ మానవుడు అనేటువంటి వాడి వల్ల ఇంత ప్రేమ అనేటువంటిది, కృప అనేటువంటిది కనపరుచుచున్నటువంటి దేవుడు ఈ ఆదాము అనేటువంటి ఈయన అధికంగా చూస్తే ఎలాంటి ఇబ్బంది, ఎలాంటి యాత్ర అనేటువంటిది అనుభవించకూడదు అనేటువంటి ఉద్దేశంతో చేయించు ఉన్నటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తే ఒక ఆజ్ఞ అనేటువంటిది ఆయన ఇచ్చుచున్నటువంటి వాడే అంటాడు కదా, ఆదామ తోటలో ఉన్నటువంటి ఈ వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా
తినవచ్చును అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉంటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. అంటే ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళ సర్వశక్తివంతుడైనటువంటి దేవుడు చేసినటువంటి పని కనుక జ్ఞాపకం చేసుకున్నైతే హీ గేవ్ ద ఫ్రీడమ్ వితౌట్ ఎనీ రిస్ట్రిక్షన్ టు ద యాడమ్. ఆదాం అనేటువంటి ఈయన కనుక చూసుకున్నైతే ఏ విధమైనటువంటి ఆక్షేపణ లేకుండా ఒక చిన్న మాట చెప్తూ ఆయన అంటాడు కదా, ఈ వృక్ష ఫలములను నిరభ్యంతరంగా నీవు తినవచ్చు. అయితే ఈ వృక్ష ఫలం ఉన్నది చూసావు, దీన్ని నీవు తినకూడదు, దీన్ని తినొద్దంట అని చెప్పడానికి కూడా కారణం ఏంటనుకుంటున్నావు అంటే ఆయన కదా, ఏలయన నీవు దీన్ని తినుదినమున నిశ్చయముగా చచ్చెదవు అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉండడాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేస్తున్నాం. గమనించండి క్రీస్తు ప్రేమనిచ్చినటువంటి వాళ్ళ ఆదాము అనేటువంటి ఈయన అంటే నేల ధూళితో కలుగ చేయబడినటువంటి వాడుకున్నటువంటి మట్టి అయినటువంటి ఈ ఆదాము అనేటువంటి ఈయన గురించి దేవుని యొక్క ఆలోచన ఏంటి అనేటువంటిది కనుక గమనించినట్లయితే తనలాగే తరతరాలు ఉండాలని, తనలాగే మహిమా ప్రభావం అనేటువంటిది, ఔన్నత్యం అనేటువంటిది, ఘనత అనేటువంటిది కలిగి ఉండాలి, ఏ విధమైనటువంటి ఇబ్బంది అనేటువంటిది అనుభవించకూడదు అనేటువంటి ఉద్దేశంతో దేవుడు ఒక చిన్న ఆజ్ఞయిస్తూ అంటాడు కదా, ఈ వృక్ష ఫలమును నీవు తినకూడదు అనేటువంటి మాట తెలియజేస్తే వారు చేసినటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తే ప్రభునందు ప్రేమించినటువంటి వాళ్ళ 3వ అధ్యాయం 6వ వచనంలో ఆ వృక్షమట ఆహారమునకు మంచిదిగా కనపడిందట, కన్నులకు అందమైనదిగా కనపడిందట, వివేకం ఇచ్చేటువంటి రమ్యమైనదిగా కనబడినది అనేటువంటి మాట తెలియజేస్తున్నాను. చూడండి క్రీస్తు ప్రేమించినటువంటి వాళ్ళు నేటి దినాలు కనుక జ్ఞాపకం చేస్తున్నట్లయితే అందంగా కనబడేటువంటి ప్రతిదీ కూడా జ్ఞాపకం చేస్తున్నట్లయితే ఇబ్బందులోనికి నెట్టేటువంటిదిగా మనం చూస్తూ ఉండడాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు. అందుకే ఆంధ్రప్రదేశ్ కీర్తన పుస్తకంలో ఒక ఆయన చక్కని కీర్తన రాస్తూ అంటాడు, నేత్రములు మిరుమిట్లు గొలిపెడు చిత్ర దృశ్యములున్నా. నువ్వు చేయాల్సినటువంటి పని కనుక జ్ఞాపకం చేసినట్లయితే వాటి వైపు నువ్వు చూస్తానికి వీళ్ళేనే లేదు అనేటువంటి మాట తెలియజేస్తున్నాను. చూడు, నువ్వు చేయాల్సినటువంటి పని కనుక జ్ఞాపకం చేసినట్లయితే విశ్వాసముకు కర్తయు దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు మాత్రమే నువ్వు చూడాలి అనే మాట తెలియజేస్తున్నాను. చూడు, నువ్వు చేయాల్సినటువంటి పని కనుక జ్ఞాపకం చేసినట్లయితే దేవుని యొక్క ఆజ్ఞలకు మాత్రమే నీవు లోబడి ఆయన పరిశుద్ధ మార్గంలో తిన్నగా నీవు ముందుకు సాగాలి అనేటువంటి మాట తెలియజేస్తున్నాను. చూడాలి అయితే ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళ మనం చేయించినటువంటి పని కనుక జ్ఞాపకం చేసినట్లయితే ఈ లోకములో ఉన్నటువంటి వెర్రి, ఈ లోకంలో ఉన్నటువంటి విపరీతమైనటువంటి పోకడల వైపు ఆకర్షింపబడచ్చు, మన జీవితాలను మనమే నాశనం చేసుకుంటూ ఉండడాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేసాం. అందుకే క్రీస్తు ప్రేమించినటువంటి వాళ్ళ అటు వినాశనం అనేటువంటిది లోకంలోనికి ప్రవేశించకుండా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఆదిలోనే తండ్రి అనేటువంటి దేవుడు ఆదామునకు సెలవిచ్చినటువంటి మాట కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ వృక్ష ఫలమును నీవు తినకూడదు అంటే వీరు చేసినటువంటి పని కనుక చూసినట్లయితే తల్లి అనేటువంటి ఆ వృక్ష ఫలాన్ని తీసుకుని కొన్ని తిని కొన్నింటిని తన భర్తకు ఇయ్యగా అతడు కూడా తినెను అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉండటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేశారు. అంటే ప్రభునందు ప్రేమించినటువంటి వాళ్ళ ఇక్కడ ఏం జరిగింది అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసినట్లయితే ఈ చెప్పబడినటువంటి మాట అనేటువంటి దాన్ని అతిక్రమించడం అనేటువంటిది మనం చూస్తూ ఉండటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేయచ్చు. గమనించండి క్రీస్తు ప్రేమించినటువంటి వాళ్ళ ఈ పాపం అనేటువంటిది కలుగుతుంది కాబట్టి మీరు చేయాల్సినటువంటి పని కనిపిస్తే జస్ట్ యూ హావ్ టు ఒబే టు ద వర్డ్ ఆఫ్ యువర్ లార్డ్ యెహోవా. నీ దేవుడైనటువంటి నిన్ను కలగజేసినటువంటి నీ ఉపకారి అయినటువంటి నీ సహకారి అయినటువంటి నిన్ను ప్రతి విధమైనటువంటి స్థితిగతుల్లో సంరక్షించుచున్నటువంటి నీ నాదుడైనటువంటి దేవుని మాటకు నీవు లోబడాలి అనేటువంటి మాట తెలియజేస్తున్నాను. చూడండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళు అందుకే ఆదిగా చూస్తే ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా చెప్పబడేటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట చూస్తే వినుము 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 అనే మాట పదే పదే చాలా సందర్భాలుగా చూసినట్లయితే మనకు కనబడుతూ ఉండటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేస్తున్నాడు. చూడుకును ఆయన మాట్లాడుతూ పాత నిబంధన ప్రతులు అంటారు కదా, వినుట వలన మీరు బ్రతుకుదురు, వినుట వలన మీరు బ్రతుకుదురు అనేటువంటి మాట తెలియజేస్తున్నాడు. చూడు దేన్ని అనేటువంటి కనుక గమనించితే దేవుని మాటకు లోబడేటువంటి విధానాన్ని బట్టి మనం బ్రతుకుతామనేటువంటి మాట చెప్తే వీరు చేసినటువంటి పని కనుక జ్ఞాపకం చేసుకున్నైతే దే రెబెల్డ్ అగైన్స్ట్ టు దేర్ లార్డ్ యెహోవా. వారు తమ దేవుడైనటువంటి యెహోవాకు వ్యతిరేకంగా తిరుగుబాటు అనేటువంటి చేసినటువంటి వారుగా తద్వారా పాపంలో పడిపోయినటువంటి వారుగా ఉంటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనేటువంటి మాట తెలియజేయచ్చు. చూడండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఎందుకు తినొద్దంటాడు అన్నాడంటే పాపంలో పడిపోతాడు కాబట్టి. పాపం వల్ల కలిగేటువంటి ఇబ్బంది ఏంటి అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ పాపం ఏం చేస్తుందంటే గట్టిగా పరుచుకుంటుందట మనను. కొన్ని సందర్భాల్లో దాని గురించి రాయబడినటువంటి మాట కనుక జ్ఞాపకం చేస్తే పాపం మనలను
తరుముతుంది అనేటువంటి మాటను తెలియచేస్తూ ఉండడానికి జ్ఞాపకం చేస్తాం. పాపం ఏం చేస్తుంది అనేటువంటి కనుక జ్ఞాపకం చేస్తూ అయితే తల ఎత్తుకోనని దయనీయమైన పరిస్థితుల్లో తలదించుకునే దౌర్భాగ్యులుగా మనను తయారు చేస్తుంది అనే మాట తెలియజేస్తుంటాను. చూడు, బెత్షెబాతో దావీదు పాపం చేశాడు, ఎవరికి తెలియదు అనుకున్నాడు. అందుని బట్టి కనుక చూస్తే ఎవరికి తెలియదు కాబట్టి అనేటువంటి ఉద్దేశంతో సరదాగా తిరుగుతూ ఉన్నాడు. ఒకనొక దినాన్ని కనుక జ్ఞాపకం చేస్తే ప్రభునందు ప్రేమించినటువంటి అత్యున్నతమైనటువంటి సింహాసనం మీద ఆశ్చర్యమైనటువంటి సమయంలో ప్రవక్త అయినటువంటి నాతాను ఎప్పుడైతే రావడం జరిగిందో, ఈ దావీదు చేసినటువంటి పాపం గురించి బట్టబయలు చేయడం జరిగిందో, ఆ సమయంలో కనుక చూస్తే దావీదు సింహాసనం మీద నుంచి క్రిందకు దిగి కన్నీరు మున్నీరుగా విలపిస్తూ తాను చేసినటువంటి పాపం బట్టి కనుక చూస్తే కృప కొరకే ప్రార్థన చేయించు ఉండటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆ స్థితి గురించి, ఆ ఇబ్బంది గురించి ఒక కీర్తనకాడు చక్కని కీర్తన రాసు దావీదు పడినటువంటి ఆ వేదన గురించి అంటాడు కదా, దావీదునట ఆ పాపం తరిమిందట. ఆ తరం పడినటువంటి పాపాన్ని బట్టి ఆయన పాడుతూ అంటాడు కదా, తరిమెను నన్ను నా దోష సమూహము దొరికితి దోషినై నీ ముఖ కాంతిలో, తరిమింది నన్ను నా పాపము అనే మాట తెలియజేస్తున్నాను. చూడు, నా దోషములు, నా పాపములు, నా అపరాధములు అనేటువంటివి నన్ను తరుముచు ఉన్నవి అనే మాట తెలియజేస్తున్నాను. ఈ తరమబడుచున్నటువంటి ఈ పాపను బట్టి నా పరిస్థితి ఎలా ఉన్నది అనేటువంటి దాని గురించి ఆయన మాట్లాడుతూ అంటాడు కదా, తల ఎత్తగని అనే అవమానము, తల ఎత్తగని అనే అవమానము. ప్రభు అనేటువంటి దేవుడు అదిగా కాయనుతో మాట్లాడుతూ అంటాడు, కాయను నువ్వు సత్క్రియ చేసిన యెడల నీవు నీ ముఖము ఎత్తుకొనవా అనేటువంటి మాటను తెలియచేస్తూ ఉండటానికి జ్ఞాపకం చేస్తాం. అంటే పాపం ఏం చేస్తుంది అనేటువంటి కనుక జ్ఞాపకం చేస్తున్నట్లయితే మెడను, తలను వంగ చేస్తుంది అనేటువంటి మాటను తెలియచేస్తూ ఉండటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. కాబట్టి క్రీస్తును ప్రేమించుకోండి వాళ్ళ అలాంటి యాతన పడకూడదు అనేటువంటి ఉద్దేశంతో దేవుడు ఇదేనా ఒక మాట, ఒక పని అనేటువంటి చెప్తే వీరు చేసినటువంటి పని కనుక జ్ఞాపకం చేసుకున్నైతే ఆ ఆజ్ఞను అతిక్రమించిన వారిగా ఉంచి ఉంటారని జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆ ఆజ్ఞను అతిక్రమించడం వల్ల కలిగినటువంటి నష్టం ఏంటి, ఆ పాపం వల్ల కలిగినటువంటి ఇబ్బంది ఏంటి అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసుకున్నైతే మొట్టమొదటిగా ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, సిన్ బ్రేక్స్ ద అగ్రిమెంట్ బిట్వీన్ మ్యాన్ అండ్ గాడ్ అనే మాటను తెలియజేస్తుంటాను. చూడు, ఎందుకు పాపం చేయొద్దు, ఎందుకు దేవుని యొక్క ఆజ్ఞకు మీరు లోబడాలా, ఎందుకు దేవుని యొక్క ఆజ్ఞ అనేటువంటి దాన్ని మీరు అతిక్రమించకూడదు అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసుకున్నైతే అతిక్రమిస్తే పాపం అవుతుంది. కాబట్టి ఆ పాపం ఏం చేస్తుందంటే దేవునికి మనకు మధ్య ఉన్నటువంటి ఆ ఒడంబడికను రద్దు చేస్తుంది. సిన్ బ్రేక్స్ ద అగ్రిమెంట్ బిట్వీన్ మ్యాన్ అండ్ గాడ్ అనేటువంటి మాటను తెలియచేస్తూ ఉండటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి ప్రియులారా, ఏంటి ఆ అగ్రిమెంట్ అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసుకున్నైతే దీన్ని తినకపోతే నువ్వు బ్రతుకుతావు, తింటే దేవుడు ఏమన్నాడు, నిశ్చయముగా చచ్చేదవు అనే మాట తెలియజేస్తున్నాడు. చూడు, తిన్నాడు, ఇప్పుడు అగ్రిమెంట్ ఏమైంది, క్యాన్సిల్ అయిపోయింది అనేటువంటి మాటను తెలియచేస్తూ ఉండటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు. అందుని బట్టి తండ్రి అనేటువంటి దేవుడు అంటే ఇంతకాలము కావలసినటువంటి కాపుదల అనేటువంటిది, భద్రత అనేటువంటిది, వసంగి అనేటువంటి ఆరోగ్యం అనేటువంటిది ఇచ్చినటువంటి, తరతరాల ఆయుష్ అనేటువంటిది ఇచ్చినటువంటి ఈ దేవుడే ఆదికాండము 3వ అధ్యాయము 17వ వచనం వచ్చేసరికి మాట్లాడుతున్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేసుకున్నైతే ఆయన ఆదాముతో అంటాడు కదా, ఆదామ నీవు నీ భార్య మాట విని నేను తినవద్దని చెప్పిన వృక్ష ఫలమును నీవు తిన్నావు, కాబట్టి నువ్వు మన్నే గనక తిరిగి మరలా మన్నైపోతావు అనేటువంటి మాటను తెలియచేస్తూ ఉండటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. అంటే ప్రభునందు ప్రేమించినటువంటి వాళ్ళు బికాస్ ఆఫ్ ద సిన్, పాపాన్ని బట్టి ఇక్కడ జరిగినటువంటి పని కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుడికి మానవుడికి మధ్య ఉన్నటువంటి ఆ ఒప్పందం అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే రద్దు చేయబడినటువంటిదిగా ఉంటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనేటువంటి మాటను తెలియచేస్తూ ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. గమనించడానికి క్రీస్తుతో ప్రేమించినటువంటి వాళ్ళ కేవలం ఆదాంతో మాత్రమే కాదు కానీ తండ్రి అయినటువంటి దేవుడు ఆయా సమయాల్లో ఆయా ప్రజలైనటువంటి వారితో కూడా చేయొచ్చున్నటువంటి వడంబడిక అనేటువంటిది ఏంటి అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇన్ ద బుక్ ఆఫ్ లెవిటికస్, లేవియాకాండము 19వ అధ్యాయం 2వ వచనంలో ఆయన మాట్లాడుతూ అంటాడు, మీరు పరిశుద్ధులై ఉండవలెను. దెర్ ఇస్ నో ఎగ్జంప్షన్ అబౌట్ ప్యూరిటీ. అదిగా కనుక చూసినట్లయితే పరిశుద్ధత విషయమే అదిగా ఎగ్జంప్షన్ అనేటువంటి కనుక చూసినట్లయితే లేదు అనేటువంటి మాట తెలియజేస్తున్నాచ్చు. కరాఖండిగా దేవుడు 19వ అధ్యాయం 2వ వచనంలో లేవియాకాండంలో మాట్లాడుతూ అంటాడు కదా, మీరు పరిశుద్ధులై ఉండవలెను, మీరు పరిశుద్ధులై ఉండవలయను అనేటువంటి మాట తెలియజేస్తే ప్రభునందు ప్రేమించినటువంటి వాళ్ళ ప్రజలైనటువంటి ఇజ్రాయెల్ చేసినటువంటి పని కనుక జ్ఞాపకం చేసుకున్నైతే
పదే పదే దేవుడైనటువంటి యెహోవా మీద తిరుగుబాటు చేసి ఆయనకు దుఃఖమును, కోపమును, ఆయాసమును కలగజేసినటువంటి వారిగా ఉండాలని జ్ఞాపకం చేసుకోవచ్చు అనే వారు తెలియజేయచ్చు. గమనించండి, క్రీస్తు ప్రేమనిచ్చినటువంటి వాళ్ళ మీరు పరిశుద్ధులుగా కనుకున్నట్లయితే, మీరు నా ఆజ్ఞకు లోబడినటువంటి వారుగా ఉంచు, నా యొక్క మార్గంలో సాగేటువంటి వారికి ఉన్నట్లయితే, నేను మీకు కావలసినటువంటి ప్రతిదీ సమస్తాన్ని సమకూర్చానని సెలవిచ్చినటువంటి ఈ దేవుడే ఆదిగా ప్రజలైనటువంటి ఈ ఇజ్రాయేలు ఆర్థికంగా చూసినట్లయితే నా ప్రజలు అని సెలవిచ్చినటువంటి ఈ దేవుడే చేసినటువంటి పని గనక జ్ఞాపకం చేసినట్లయితే, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 5వ వచనాన్ని గనక మనం చదువుకున్నట్లయితే ఆయన అంటాడు కదా, చదవండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 5వ వచనంలో ఆయన అంటాడు, వారిలో అనేకులు ఆయనకు ఇష్టలుగా ఉండకపోతే గనక అరణ్యములో ఆయన వారిని సంహరించను అనే వారు తెలియజేస్తుండ. కారణం ఏంటనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తే, దేవుని ఆజ్ఞను అతిక్రమించిన విధానమును బట్టి అనే మాట తెలియజేస్తుండ. గమనించండి, క్రీస్తు ప్రేమనిచ్చినటువంటి వాళ్ళ మీరు త్రవ్వనటువంటి బావులు నేను మీకు ఇస్తా, మీరు కట్టినటువంటి ఇండ్లను నేను మీకు ఇస్తా, మీకు ఇంకా ఏమేమి కావాలో అవన్నీ సమృద్ధిగా వసంగుతాను అని సెలవిచ్చినటువంటి దేవుడే ఎప్పుడైతే వీళ్ళు పరిశుద్ధత విషయమై అదిగా కనుక చూస్తే కోల్పోయారో, దేవుని మార్షకు వ్యతిరేకంగా పనిచేయటం మొదలు పెట్టారో, దేవుడు చేసినటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తే అనేకులు అంటాడు. అనేకులు అంటే ఎంతమంది అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసినట్లయితే, అలనాడు ఐగుప్తు బానిసత్వం నుంచి బయటకు వచ్చినటువంటి 20 సంవత్సరాల పై ప్రాయం కలిగినటువంటి ప్రతి ఒక్కరిని దేవుడు సంహరించినటువంటి వాడిగా ఉండాలని జ్ఞాపకం చేసుకోవచ్చు అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉండాలని జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి, క్రీస్తు ప్రేమనిచ్చినటువంటి వాళ్ళ అంటే ఈ పాపం చేసేటువంటి పని అనేటువంటిది ఎంత ఇబ్బంది కలగజేస్తుంది అంటే, ఎంత కఠినంగా ఉంటుంది అంటే, దాన్ని మనము అతిగా భరించడం అనేటువంటిది చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎంత ఇబ్బందిగా ఉంటుంది అంటే మీకు సింపుల్గా అర్థమవుతుంది. అయ్యే నిమిత్తమే ఒక మాట చెప్పాలి అనేటువంటి ఉద్దేశం కలిగి ఉన్నా అనే మాట తెలియజేస్తాను. పరిశుద్ధ వివాహం ద్వారా జతపరచబడినటువంటి ఇరువురు వైవాహ జీవితంలో అతిగా కనిపిస్తే సంతోషంతో ముందు సాగుతున్న సమయంలో భార్యాభర్తల మధ్య ఏదైనా గొడవ వచ్చింది అనుకోండి, వచ్చినటువంటి ఆ గొడవను బట్టి కనుక జ్ఞాపకం చేసినట్లయితే అది చిలికి గాలివాన ఎంత పరిస్థితి అయింది అనుకోండి. ఎడముఖం పెడముఖం దాకా పోయి, కోర్టు దాకా పోయి, జడ్జి గారి ద్వారా కనుక జ్ఞాపకం చేసినట్లయితే విడాకులు అనే పరిస్థితి దాకా వచ్చేస్తుంది అనుకోండి. విడాకులు తీసుకున్నారు అనుకుందాం, మనమే ఆ కోర్టులో ఏదో పని మీద వెళ్ళాం అనుకుందాం. అదిగా కనుక చూస్తే విడాకులు ఇచ్చేసారు జడ్జి గారు. అదిగా కోర్టులోంచి కనుక చూస్తే భార్యాభర్తలు, వారితో పాటు ఉన్నటువంటి అదిగా బంధుమిత్రులైనటువంటి వారు, అదిగా స్నేహితులు అనేటువంటి వారు అందరూ వస్తున్నారు బయటకు అనుకుందాం. ఈలోపు ఆయన కనుక చూస్తే రోజు ఉన్నటువంటి అతిగా అలవాటు ప్రకారం భార్యను ఏమని పిలుస్తూ ఉంటారు, అదిగా ఏవే అనో ఏదని పిలుస్తూ ఉంటారు కదా, అలాగే పిలిస్తే ఏవే ఇట్రా అన్నాడు అనుకోండి. అప్పుడు ఏమంటది, మా ఆయన బంగారం అండి, విడాకులు తీసుకున్న తర్వాత కూడా నేనంటే ఎంత ప్రేమో అంటదా, అనిద్దా ఏమ్మా లలితా చంద్రరాజు గారు అంటదా? ఏవే అన్నమాట వాడి నోట నుంచి సంపూర్తి కాక మునిపే అందుబాటులో ఏ కర్ర ఉంటే ఆ కర్ర, లేదంటే అతిగా కనిపిస్తే ఏ రాయి ఉంటే ఆ రాయి తీసుకుని అతిగా కనిపిస్తే వాడి తలకాయ బద్దలు కొట్టేటువంటిదిగా ఉంటానని జ్ఞాపకం చేసుకోవచ్చు. గమనించండి, క్రీస్తు ప్రేమనిచ్చినటువంటి వాళ్ళ మొన్నటి దాకా కనుక జ్ఞాపకం చేస్తే వాడు ఇంతకంటే నీచమైన మాటలన్నా సహించింది. ఇబ్బందికరంగా చూచిన అదిగా చూసినట్లయితే ఖచ్చితమైనటువంటి హృదయం కలిగినటువంటి వాడే భయంకరంగా ఆమెను ఇబ్బందికి పెట్టినా కానీ నోరెత్తనటువంటి ఈవిడ ఇది నాన్న అతిగా కనుక చూసినట్లయితే విడాకులు అనేటువంటి మాట జడ్జి గారి నోట నుంచి ఎప్పుడైతే రావటం జరిగిందో, ఈమె ఇంతకాలం ఏ వ్యక్తికి అయితే లోబడిందో ఆ వ్యక్తిని కనుక జ్ఞాపకం చేస్తే ఎదిరించేటువంటిదిగా, కొట్టడానికి కూడా వెనుకడుగనేటువంటిది వేయకుండా ఉంటానని జ్ఞాపకం చేస్తారు. కారణం ఏంటనేటువంటిది కనిపిస్తే విడాకులు అనేటువంటి స్థితి ద్వారా వివాహ బంధం అనేటువంటిది ఎప్పుడైతే తెగిపోతుందో అప్పుడు కనుక జ్ఞాపకం చేస్తే ఒకరి మీద ఒకరికి ఎలాంటి హక్కులు అధికారం ఉండదు అనే మాట తెలియజేస్తుండొచ్చు. అలాగే పాపం అనేటువంటి చేసేటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తే ఇట్ బ్రేక్స్ ద అగ్రిమెంట్ బిట్వీన్ మ్యాన్ అండ్ గాడ్. దేవునికి మానవుడికి మధ్య ఉన్నటువంటి ఈ ఒప్పందాన్ని అదేం చేస్తుంది, రద్దు చేస్తుంది, అది క్యాన్సిల్ చేస్తుంది అనేటువంటి మాట తెలియజేస్తుంటాను చూడాలి. అందుకే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ
యెషయా గ్రంథము 59వ అధ్యాయం 1వ వచనంలో ఆయన మాట్లాడుతుంటారు, రక్షింపక నేరక ఉండినట్లు యెహోవా హస్తము కురుషు కాలేదు, విననేరక ఉండినట్లు ఆయనకు చెవులు మందము కాలేదు అనేటువంటి మాట తెలియజేస్తుంటాను. చూడగలను గమనించడం క్రీస్తు ప్రేమించుకోండి వాళ్ళ ఇన్ ద బుక్ ఆఫ్ ఎక్సోడస్ నిర్గమాకాండంలో కనుక జ్ఞాపకం చేసుకున్నైతే తండ్రి అనేటువంటి దేవుడు తన ప్రజలైనటువంటి ఇజ్రాయెల్ అనేటువంటి వారు అనుభవించుతున్నటువంటి యొక్క బాధలు, వారు పెట్టుచున్నటువంటి ఆ మొర అనేటువంటిది విన్నటువంటి దేవుడు, వారి యొక్క స్థితిగతులు గమనించినటువంటి దేవుడు, వారి కన్నీటిని చూసినటువంటి దేవుడు, మాట్లాడుతున్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేసుకున్నైతే నా ప్రజల మొర నేను విన్నాను, వారి కష్టము నాకు తెలిసే ఉన్నది, వారి ఇబ్బందిని నేను చూశాను, అందునిమిత్తమై నేను వారి కొరకు దిగి వచ్చాను అనేటువంటి మాటను తెలియచేస్తూ ఉండటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి క్రీస్తు ప్రేమించుకోండి వాళ్ళ వారి మొర పెట్టగా, వారి ఏడవగా, వారి ఇబ్బంది పడుచుంటా చూసినటువంటి దేవుడు అతిగా అది చూసినట్లయితే ఆయన ఆకాశ మహాకాశలు పట్టుసాలనటువంటి దేవుడు వారి కోసం దిగి వస్తే ఈ దినాన మనం మొర పెడుతుంటే ఆయన వింటల్లా. మనం కనుక చూస్తే విజ్ఞాపన చేస్తూ ఉంటుంటే ఆయన అసలు మనల్ని పట్టించుకోవట్లేదు అనేటువంటి మాట తెలియజేస్తుంటారు. చూడగా అదే విషయం గురించి యెషయా గ్రంథకర్త మాట్లాడుతుంటాడు, రక్షింపక నేరక ఉండినట్లు యెహోవా హస్తం కురుచు కాలేదు. ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో నా ప్రార్థన నా దేవుడు వింటలేదు, నన్ను రక్షించడానికి ఆయన అడుగులు ముందుకు వేయటం లేదు, నా ఆపదలో, నా దుఃఖంలో, నా భయంలో, నా ఆందోళనలో, నా కన్నీటిలో నా మొర వింటలేదు, నాకు అసలు సహాయము చేయట్లేదు, అసలు ఈయన దేవుడేనా? ఒకవేళ ఈయన దేవుడైతే ఈయనకు ఆ దేవునికి ఉండవలసినటువంటి ఆ సర్వశక్తి మొత్తం అనేటువంటిది ఉన్నదా లేదా అనేటువంటి వెర్రి ఆలోచనలు అనేటువంటి మనం చేస్తుంటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి క్రీస్తు ప్రేమైనటువంటి తెలివైనటువంటి పని ఏంటంటే, ఎప్పుడైనా ఒక ఇబ్బంది కలుగుతున్నటువంటి సమయంలో మనం చేసేటువంటి పనికిమాలిన పని ఏంటంటే, వాళ్ళ వల్ల ఇబ్బంది కలిగిందంట, వీళ్ళ వల్ల ఇబ్బంది కలిగిందంట, ఫలానా దానివల్ల ఇబ్బంది కలిగిందంట. నేనంటాను క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ వీళ్ళ వైపు చూస్తాం అనేసి ఈ ఇబ్బంది కలగటానికి కారణం నేనేనేమో అంటూ మన వైపు మనలను మనము చూసుకునేటువంటి ప్రయత్నం అనేటువంటి చేయటం చాలా ఉత్తమమైనటువంటి పని అనేటువంటి మాట తెలియజేస్తుంటాను. చూడండి గమనించండి క్రీస్తు ప్రేమించుకోండి వాళ్ళ యోనా అనేటువంటి ఆయన కనుక జ్ఞాపకం చేసుకున్నైతే దేవుడు నినివే వెళ్ళమని చెప్పినటువంటి సమయంలో ఆయన తర్షీషు ప్రయాణమై వెళ్తున్నటువంటి సమయంలో భయంకరమైనటువంటి గొప్ప పెను తుఫాన్ అనేటువంటిది సముద్రంలో కానీ చూస్తే రేగగా, అప్పుడు యోనా అంటున్నాడు, నన్ను బచ్చియే, నా పాపమును బట్టియే, దేవుడి యొక్క మాట వినకుండా కనుక చూస్తే నేను నా మార్గం అనేటువంటిది సొంతగా వేసుకున్నటువంటి విధానమును బట్టి ఈ భయంకరమైన తుఫాను కలుగుచున్నది, కాబట్టి నన్ను ఎత్తి ఈ సముద్రంలో పారవేయండి అనేటువంటి మాటను తెలియచేస్తూ ఉంటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి క్రీస్తు ప్రేమించినటువంటి వాళ్ళ మన దేవుడు రక్షింపగలిగిన సామర్థ్యం కలిగిన వాడు, మన దేవుడు స్వస్థపరచగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి దేవుడు, మన దేవుడు మన యొక్క మొరలను విని ఆపద కాలంలో మన పక్షాన మన పక్కన నిలబడేటువంటి దేవుడు అనే మాట తెలియజేస్తూ ఉంటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. షడ్రక్ మేషక్ అబేద్నెగో రాజు అనేటువంటి నెబుకద్నెజరుతో మాట్లాడుతున్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేస్తే, రాజా నీవు నిలబెట్టినటువంటి ప్రతిమకు నమస్కారం చేయమని చెప్పుచూ ఉన్నావే, మేము చేయం, ఎందుకో తెలుసా, మేము సేవించుచున్న మా దేవుడైనటువంటి యెహోవా మండుచున్న ఈ అగ్నిగుండము నుండి మమ్మల్ని తప్పింపగలిగిన సామర్థ్యం కలిగిన వాడు. అకార్డింగ్ టు ద బుక్ ఆఫ్ జెనసిస్ ఆదికాండంలో కనుక జ్ఞాపకం చేసుకున్నైతే ఆయన శారాతో మాట్లాడుతూ అంటాడు, శారా యెహోవాకు అసాధ్యం అనేది ఏదైనా కలదా, ఆయన ఏదైనా చేయగలడు. చాలా సందర్భాల్లో నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటాను, బ్రదర్ ఏసన్న గారు వాడుతూ ఉంటారు, శూన్యములో ఈ భూమిని వ్రేలాడదీసిన నా యేసయ్యా. ఇప్పుడు మైక్ అనేటువంటిది అదిగా కనిపిస్తుంది, నాకు ఈ చేతి మీద దురద పుట్టింది అనుకోండి, ఈ చేతి మీద ఇలా ఊకోవాలంటే దీన్ని వదిలేస్తే ఈ మైక్ ఏమవుతుంది, టప్ మన కింద పడిపోద్ది. అంటే ఈ మైక్ ఇలా నిలబడి ఉండాలంటే ఏవాలా, ఒకటి నేను పట్టుకోవాలా, లేదంటే ఈ మౌత్ స్టాండ్ అనేటువంటిది ఉండాలి. అయితే ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళ భూమి నట దేవుడు పైన దారము లేదు, కింద ఆధారము కూడా
లేదు శూన్యంలో వేలాడదీశాడు అనేటువంటి మాటను తెలియచేస్తూ ఉంటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. అంటే అంతటి సర్వశక్తివంతుడు, అంతటి ఘనుడు, అంతటి మహోన్నతుడు మన దేవుడు అనేటువంటి మాటను తెలియచేస్తూ ఉంటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. అట్టి మహోన్నతుడైనటువంటి దేవునికి విజ్ఞాపన చేస్తూ ఉంటుంటే వారి యొక్క మొరలు దేవుడు వింటలేదట. దాని గురించి ఆయన మాట్లాడుతూ అంటాడు కదా, రక్షింపనేరక ఉన్నట్లు యెహోవా హస్తము కురుచగాల, విననేరక ఉన్నట్లు ఆయన యొక్క చెవులు, ఆయన మొత్తం చూస్తున్నాడు, మొత్తం వింటున్నాడు, అయితే గమ్మునున్నాడు. కారణం ఏంటంటే మీకును మీ దేవునికి మధ్య మీ పాపములో అడ్డముగా వచ్చి ఉన్నవి అనేటువంటి మాట తెలియజేస్తుంటాను. చూడగల అంటే ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళ పాపం ఏం చేస్తుంది అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసుకులైతే చూడండి, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ దేవునికి మనకు మధ్య ఉన్నటువంటి ఆ వడంబడిక అనేటువంటి దాన్ని కనుక జ్ఞాపకం చేస్తే రద్దు చేస్తుంది అనే మాట తెలియజేస్తుంటాను. గమనించండి, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ దేవుని నాకెందుకండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ నవమాసములు మోసి తన యొక్క ప్రాణమును పణంగా పెట్టి బిడ్డకు జన్మనిచ్చినటువంటి తల్లే తన బిడ్డ ఆడుకుంటూ కనుక జ్ఞాపకం చేస్తున్నైతే భయంకరమైనటువంటి దుర్వాసన వెదజల్లేటువంటి ఓ మురుక్కాలంలో పడ్డాడు అనుకోండి, తల్లి ఏం చేస్తుంది? బిడ్డ దగ్గర గబాల పరిగెత్తుకుంటూ వచ్చి నాయి అని చెప్పి వాటేసుకునిద్దా? వాడు ఎట్టగొట్ట తిప్పలు పడి గాయాలయ్యి రక్తం కాత్రం కానీ వాడంతా వాళ్ళు వేసి మమ్మీ అని చెప్పి వస్తున్నాడు అనుకోండి, రే ఆగు అంటే అదిగా కనుక చూసినట్లయితే ఒక పైపు పెద్ద దోడ తీసుకుని బరిగొడులు కడుగుతుంటారు చూసారా, ఆ టైపులో కనుక చూస్తే వాడి పైనుంచి కింద దాకా 1-10 సార్లు కడిగి అదిగా కానీ చూసినట్లయితే వాడికి చేయాల్సిన పనులు అని చూసి ఆ తర్వాత కానీ చూసినట్లయితే అదిగా కానీ చూస్తే నా బంగారు కొండే. ఇంతకు ముందు ఒక పావు గంట క్రితం, ఓ 10 నిమిషాల క్రితం ఏమైంది అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఆ దుర్గంధము, ఆ ఇబ్బంది అనేటువంటిది తల్లికి బిడ్డకు మధ్య వచ్చినటువంటిదిగా ఉంటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ అదిగా కనిపిస్తే ఇంతకంటే ఇబ్బందికరమైనటువంటిది పాపము అనేటువంటి మాట తెలియజేస్తుంటాను. చూడాలి కాబట్టి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ దేవుడైనటువంటి యెహోవా పదే సెలవిచ్చుచున్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేసుకున్నైతే ఆయన కావచ్చు, పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా కావచ్చు, కుమారుడైనటువంటి యేసే ద్వారా కావచ్చు, పదే చెప్పుచున్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేసుకున్నైతే వినండి నా మాట వినండి. శర్మనాథ మౌంట్ కొండ మీద ప్రసంగంలో యేసయ్య ధర్మశాస్త్రానికి న్యూ ఇంటర్ప్రిటేషన్ ఇస్తాడు, నూతనమైనటువంటి అనువాదాన్ని ఇస్తాడు. వ్యభిచరింపకూడదు అని చెప్పబడిన మాట మీరు విని ఉన్నారు కదా అంటే, మాకెందుకు తెలియదు, బాగా తెలుస్తున్నారు. అయితే సరే నేను ఒక మాట చెప్తున్నాను వినండి అంటూ ఆయన అంటాడు, నేను మీతో చెప్పునదేమనగా దొంగిలింపకూడదు అని చెప్పబడిన మాట మీరు విని ఉన్నారు కదా. బాగా తెలుసు నాదా అంటుంటే ఆయన నేను మీతో చెప్పున్నదేమనగానే మాట తెలియజేస్తున్నాం. గమనించండి, క్రీస్తు ప్రేమైనటువంటి ఎలా ఉంచున్నామో మనము మన ఈ క్రైస్తవ విశ్వాస ప్రయాణములు అనేటువంటి విషయాన్ని ఎప్పటికప్పుడు మనము పరిశీలన అనేటువంటిది చేసుకోవాలి. ఎందుకంటే క్రీస్తు ప్రేమైనటువంటి వల్ల ఆ పరిశీలన అనేటువంటిది లేకపోతే దేవుడికి మనకు మధ్య ఉన్నటువంటి ఆ ఒప్పందము వడంబడిక రద్దు చేయబడుతుంది. రెండవదిగా ఈ పాపముల నుండి విమోచన విడుదల అనేటువంటిది ఎందుకు కావాలనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తుంది క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఈ పాపం వల్ల మరొక భయంకరమైన ఇబ్బంది ఉంది. ఈ పాపం వల్ల ఉన్నటువంటి ఆ ఇబ్బంది ఏంటి అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసినట్లయితే ద పెనాల్టీ ఆఫ్ సిన్ ఈజ్ సెపరేషన్ ఫ్రమ్ ద గాడ్. పాపం వల్ల కలిగేటువంటి మరొక ఇబ్బంది ఏంటంటే దేవుని నుంచి మనం దూరపరచబడతాము అనేటువంటి మాటను తెలియచేస్తూ ఉండడాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియచేస్తుంటాను. చూడండి, గమనించండి, క్రీస్తు ప్రేమనిచ్చుకోండి వాళ్ళ ఈ మాట విషయమై జ్ఞాన కీర్తనలో కీర్తనకారుడు మొట్టమొదటి కీర్తనలో అంటాడు కదా, దుష్టుల ఆలోచన చొప్పున నడువక. కొంతమందికి మీరు దూరంగా ఉండాలా, కొన్నింటికి దూరంగా ఉండాలా, కొన్నింటిని విడిచిపెట్టాలా, కొన్ని నుంచి మీరు పారిపోవాలా, కొన్ని నుంచి మీరు పారిపోవాలా. ఆయన అంటాడు కదా, ప్రభునందు ప్రేమించండి వాళ్ళ కొన్నిటిని మీరు వెంటాడాలా, కొన్నింటిని మీరు గట్టిగా పట్టుకోవాలా. మన దౌర్భాగ్యం ఏంటంటే ఎప్పుడు మన బతుకులన్నీ రివర్సే. మన బ్రతుకులన్నీ గట్టిగా పట్టుకుంటారు అన్నదాన్ని వదిలేస్తాం ఈజీగా, పట్టుకోవద్దురా బాబు అన్నదాన్ని గట్టిగా పట్టుకుంటాం. హుస్సేన్ సాగర్కి దరిదాపు ఒక 10 సంవత్సరాల క్రితం వరదలను బట్టి కానీ చూసినట్లయితే ఏమైంది, మంచి నీటి ఎద్దడి వచ్చింది.
ఆ నీటి ఎద్దను బట్టి కనుక జ్ఞాపకం చేస్తే బోటింగ్ జరుగుతూ ఉంది. అక్కడ జనాలు అనేటువంటి వారు చాలా ఎక్కువ సంఖ్యలో అక్కడ వెళ్తా ఉన్నారు. అది ట్యాంక్ బండ్ మీద నుంచి ఆ ఆహ్లాదాన్ని, ఆ సంతోషాన్ని చూస్తానికి వీక్షకులు చాలా మంది వస్తూ ఉన్నారు. దంపతులు ఒక చిన్నారితో వచ్చారండి ఆ ఆనందాన్ని చూస్తానికి. వాళ్ళ ఆయనతో ముచ్చడు చెబుతుంది ఈ తల్లి. వాళ్ళ ఆయన ఈమెతో ఆతికాకం చూస్తే ఊసులాడుతూ ఉన్నాడు. ఇద్దరు ఒకరితో ఒకరు ముచ్చట్లు చెప్పుకుంటూ మైమరిచిపోయారు. ఆ మైమరుపులో చంకనున్న బిడ్డను వదిలేసింది. చంకలో ఉన్న బిడ్డను వదిలేసింది. తర్వాత కనుక జ్ఞాపకం చేస్తుంది, ప్రియులారా ఎంతగా ఏడ్చినా చేయగలిగిందేమీ లేదు అనేటువంటి మచ్చను జ్ఞాపకం చేసుకోవాలి. విశ్వాసయాత్రలో కూడా జ్ఞాపకం చేస్తే కొన్నింటిని గట్టిగా పట్టుకోవాలా. పరమగీతముల గ్రంథంలో కనుక జ్ఞాపకం చేస్తే షులమితి యెరూషలేము కుమార్తెలు అనేటువంటి వాళ్ళతో మాట్లాడుతూ అంటున్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేస్తే, యెరూషలేము కుమార్తెలారా, నా ప్రాణప్రియుడు మీకు ఎదురుపడినా, నా ప్రియుడు మీకేమైనా కనబడ్డా అంటుంటే, ఓ షులమితి భలే ఉంది నీ ముచ్చట. ఏంటి అంటే, నా ప్రాణప్రియుడు నీకు ఎదురుపడినా, మీకు ఎదురుపడినా అంటే కనబడలేదు షులమితి. ఒకవేళ కనబడితే ఏమైనా చెప్పమంటావా ఏంటి అంటుంటామంటుంది. ఒక మాట చెప్పండి నా ప్రియుడికి అంటే ఏం చెప్పమంటారంటే, ఏం చెప్పమంటావు అంటుంటే ఆమె అంటది కదా, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళు ప్రేమాతిశయము చేత నీ ప్రియురాల్లో మూర్ఛిల్లుచున్నదని నా ప్రాణప్రియుడికి మీరు చెప్పండి అనే మాట తెలియజేస్తాం. ఖచ్చితంగా చెప్తాం తల్లి. అయితే నీ ప్రాణప్రియుడు మాకు ఎదురుపడితే ఈ మాట చెప్తాం. నీ ప్రాణప్రియుడు ఒకవేళ నీ దగ్గరకు వస్తే నువ్వేం చేస్తావు కాస్త చెప్తావా మాకు అంటుంటే ఆమంటది కదా, నా ప్రాణప్రియుడు నా దగ్గరకు వస్తానా, నేనేం చేస్తానని కదా మీరు అడుగుతుంది అంటూ ఆమంటది, నేనేం చేస్తానంటే గట్టిగా నేను ఆయనను పట్టుకొందును, గట్టిగా నేను ఆయనను పట్టుకొందును. మనం చేయాల్సినటువంటి పని, మన జీవితాల్లో తిన్నగా ఉండాలంటే, మన జీవితాలు పరిశుద్ధంగా ఉండాలంటే, మన జీవితాలు వెలుగుమయంగా ఉండాలంటే, మన జీవితాలు ఆనందకరంగా ఆరోగ్యకరంగా అతికాకం చూస్తే చూచుచున్న దేవుడైనటువంటి యెహోవా దృష్టికి విలువ కలిగినటువంటివిగా ప్రభు అనేటువంటి యేసయ్య అంటాడు కదా, స్త్రీలు కనినటువంటి వాళ్ళు ఈ బాప్తిస్మం ఇచ్చే యోహాను ఉన్నాడు చూశారు, ఇతని కంటే గొప్పవాడు లేడని నేను మీతో చెప్పుచూ ఉన్నా. ఆయన అపవాదితో మాట్లాడుతూ అంటారు కదా, తండ్రి అయినటువంటి దేవుడు, నా సేవకుడైనటువంటి యోబును నువ్వు చూసావా, అతడు నీతిమంతుడు, యథార్థవర్తనుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు, భూమి యందంతటా అతటి వంటి వాడు వేరొకడు లేడు అనే మాట తెలియజేస్తుండొచ్చు. మరి మనల్ని చూసి దేవుడు ఏమంటున్నాడు? మనల్ని చూసి దేవుడు ఏమంటున్నాడు? ఇస్కరియోతు యోధాను చూశాడు, అయ్యా అన్నాడు కదా, వాడు పుట్టకుండానే వానికి మేలు. మోషేను చూశాడు దేవుడు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. దావీదును చూశాడు దేవుడు, నా హృదయానుసారుడు, నా ప్రియుడు, నా ఇష్టుడు అన్నాడు. ఇస్కరియోతు యోధాను చూసి ఆయన ఏమంటున్నాడు? వాడు పుట్టకపోతే మరి మనల్ని చూసి ఏమంటున్నాడు? గమనించండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారా, అదిగా కనుక చూస్తే వాణ్ణి చూసేమో ఘనమైన మాటలు పలికిన దేవుడు యోధాను చూసి ఇలా మాట్లాడటానికి కారణం ఏంటి అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తే, వారేమో దేవునితో తమ యొక్క జీవితాలు అంటుకట్టుకుని పాపమునకు దూరంగా ఉన్నారు. వీరు గనక జ్ఞాపకం చేస్తే లోకతత్వంలో పడిపోయినటువంటి వారే పాపాన్ని హత్తుకున్నటువంటి వారుగా ఉన్నటువంటి విధానమును బట్టి అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉంటాను చూడండి. కాబట్టి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ పాపం వల్ల ఉండటానికి వీల్లేదు. కారణం ఏంటంటే ద పెనాల్టీ ఆఫ్ సిన్ ఈజ్ సెపరేషన్ ఫ్రమ్ ద గాడ్. ఈ పాపం దేవుని నుంచి మనలను దూరం చేస్తుంది అనే మాట తెలియజేస్తూ ఉంటాను చూడు. సంసోను మహా అదిగా బల సంపన్నుడు. సంసోను అంటే ఫిలిష్తీయులు పరుగులే పరుగులు. అటువంటి సంసోను అదిగా కనిపిస్తే దెలీలా చెంత చేరిన వాడిగా ఉంటూ ఉంటాను జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆయన బలాతిశయములకు కారణభూతమైనటువంటి రహస్యాన్ని ఆమెతో ఎప్పుడైతే చెప్పాడో, డబ్బు కమ్ముడిపోయినటువంటి ఆవిడ అదిగా సంసోన్ని ఎప్పుడైతే ఇబ్బంది పెట్టడం జరిగిందో, ఆమె అదిగా ఫిలిష్తీయులను పిలుస్తూ అంటారు కదా, సంసోను ఉన్నాడు వచ్చి పట్టుకోండి అంటుంటే, అదిగా కనిపిస్తే వారు వచ్చుచున్న సమయంలో ఏమంటది, సంసోను నిన్ను పట్టుకుంటానికి ఫిలిష్తీయులు వస్తున్నాడు, లే నీ బలం ఏంటో, నీ శూరత్వం ఏంటో, నీ ప్రభావం ఏంటో చూపు
అంటుంటే సంసోను ఒక వెర్రి నవ్వునప్పుడు అంతేనా వీళ్ళంతా నా ముందు అనుకున్నాడు. కారణం ఏంటంటే పిల్లల ఆర్థికంగా చూస్తే సంసోన్ అంటే ఫిలిష్తీయులందరికీ బహు భయం. అందుకే న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 20వ వచనంలో గ్రంథకర్త రాస్తూ అంటాడు, ఎప్పుడైతే ఫిలిష్తీయులు ఆయన పట్టుకోవడానికి దగ్గరకు వచ్చేసేసారో ఆ సంసోన్ నిద్రపోతూ ఉన్నాడట. ఎప్పుడైతే నిద్ర మేల్కోవటం జరిగిందో ఆ సంసోన్ చేసిన ఆలోచన కానీ చూసినట్లయితే సంసోను ఎప్పటి అట్లు విడజిమ్ముకుందును అనుకున్నాను. అంటే నిన్నటి దినాన ఆ ఫిలిష్తీయులను తరిమిన చందాన, మొన్నటి దినాన వారిని సంహరించినటువంటి చందాన, అంతకుముందు అనేకులను ఇబ్బంది పెట్టినటువంటి చందాన, వీరెంత, నా ముందర వీరి బలము ఎంత అని ఎప్పటి అట్లు విడిజిమ్ముకుందును అనుకున్నాను. అయితే యెహోవా ఆత్మ తనను ఎడబాసనని అతడు ఎరగక ఉండెను. యెహోవా ఆత్మ తనను ఎడబాసనని అతడు ఎరగక ఉండెను అనేటువంటి మాటను తెలియచేస్తూ ఉంటానని జ్ఞాపకం చేసుకోవచ్చు. అంటే క్రీస్తు ప్రేమైనటువంటి వల్ల బికాస్ ఆఫ్ ద సిన్ ఆఫ్ శాంసన్, సంసోన్ యొక్క పాపాన్ని బట్టి అక్కడ జరిగినటువంటి పని గనక జ్ఞాపకం చేస్తే అంతదనక సంసోనుకు తోడుగా ఉన్న దేవుడు సంసోన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. సంసోన్ను విడిచిపెట్టి వెళ్ళాడు అనేటువంటి మాట తెలియజేస్తున్నాడు. గమనించండి, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ మన జీవితాలు అనేటువంటివి ఆహ్లాదకరంగా ఆనందకరంగా ఉండాలంటే మనము మన దైనందిన జీవితంలో చేసే ప్రార్థనలో చేయాల్సినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏంటి అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తున్నట్లయితే, ప్రభువా నువ్వు నాతో ఉండు, నువ్వు నాతో ఉండు. ఒక ఆయన అంటాడు, చక్కని కీర్తన రాసి అంటాడు, నీవుంటే నాకు చాలు యేసయ్యా. 75వ సంకీర్తనలో కీర్తనకారుడు మాట్లాడుతూ అంటాడు, దేవా యెహోవా ఆకాశం ముందు నీవు నాకుండగా నాకేమియు అక్కరలేదు, నాకేమియు అక్కరలేదు. గమనించండి క్రీస్తు ప్రేమైనటువంటి ఈ లోకంలో ఎన్నున్నా దేవుడు నీకు తోడుగా లేకపోతే నీ జీవితముకు విలువ అనేటువంటిది సున్నా అనేటువంటి విషయాన్ని మనం మరవకూడదు అనేటువంటి మాట తెలియజేశాం. అందుకే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ కీర్తన పుస్తకంలో భక్తులు చాలా చక్కని కీర్తన రాస్తూ అంటాడు. 413లో ఆయన అంటాడు, నీవు తోడై ఉన్నా చాలు యేసు నిత్యము నాకది మేలు. నీ పాటి బలవంతుడు ఏడి, నీ పాటి ఉపకారి ఏడి, నీ పాటి ధనవంతుడేడి. గమనించండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ప్రతి సమయంలో మనం చేయాల్సినటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తే దేవుణ్ణి తోడుగా నిలుపుకోవాలి, దేవుణ్ణి తోడుగా నిలుపుకోవాలి. అయితే మనం చేస్తున్నటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తే పాపాన్ని మన హృదయంలో నిలుపుకొచ్చున్నాం, పాపముతో సహవాసం చేస్తున్నాం, పాపము స్థితిగతుల వైపు ఆకర్షింపబడినటువంటి వారమై పరుగులు తీస్తూ ఉండడాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు. అందుకే ఇక్కడ జరిగినటువంటి పని గురించి ఆయన అంటాడు, యెహోవా ఆత్మ అతని ఎడబాసనని సంసోను ఎరగక ఉండెను అనేటువంటి మాట తెలియజేస్తున్నాడు. గమనించండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ పాపం అనేటువంటి నీళ్ళు, పాపం అనేటువంటి నాలు మనలో గనక ఉన్నట్లయితే అక్కడ జరిగేటువంటి పనిగా ఏంటి అనేటువంటి దాని గురించి సామెతకారుడు జ్ఞాని మాట్లాడుతూ మొదటి అధ్యాయంలో అంటాడు కదా, మీరు చేసిన పాపను బట్టి మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను. భయము మీ మీదికి తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయం కలిగినప్పుడు, మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యము చేసేదను అనే మాట తెలియజేస్తుంటాను చూడగలను. కాబట్టి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ దేవుడు మనం చూసి కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే హత్తుకునేటువంటి స్థితిలో మన జీవితాలు ఉండాలి, కానీ దేవుడు మనం చూసి అపహాస్యించే పరిస్థితులు ఉండకూడదు. దేవుడు ఆత్మ మనతో ఉండాలనేటువంటి ఉద్దేశంతో మన జీవితం అనేటువంటి దాన్ని దేవునితో అంటుకట్టుకుని నడిపించుకోవాలని మాట తెలియజేస్తుంటాను చూడు. దేవుని యొక్క ఆత్మ అనేటువంటిది తోడుగా లేకపోతే దాన్ని బట్టి కలిగేటువంటి ఇబ్బంది ఏంటి అనేటువంటి దాని గురించి బాగుగా గుర్తెరిగినటువంటి దావీదు 51వ సంకీర్తనలో కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఆయన అంటాడు, దేవా నా యందు శుద్ధ హృదయం దయచే, నీ ఆత్మను నా నుండి తీసివేయకము, నీ సన్నిధిలో నుంచి నన్ను త్రోసివేయొద్దు, నీ ఆలయంలో నుంచి నీ వాక్కుల్లో వినబడేటువంటి ఆ ఘనమైనటువంటి స్థితి నుంచి నన్ను త్రోసివేయొద్దు, నాకు శుద్ధ హృదయం కలగజే. నేను చెడిపోయి పాపం చేశా, నా హృదయం చెడిపోయింది, ఆ పాపం అనేటువంటిది ఇప్పుడు నన్ను తరుముతున్నది, ఆ పాపం అనేటువంటి దాన్ని బట్టి నా పరిస్థితి చాలా ఇబ్బందికరంగా తయారైంది అంటూ ఆయన అంటాడు, నాకు శుద్ధ హృదయం కలగచేయంటే ఆయన అంటాడు, హిస్సోపుతో
హిమము కంటే తెల్లగా నన్ను కడుగు అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉండడానికి జ్ఞాపకం చేస్తాను. కాబట్టి క్రీస్తును ప్రేమైనటువంటి వాళ్ళ పాపం వల్ల కలిగేటువంటి రెండో ఇబ్బంది ఏంటి అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తే, దేవుడు మనకు తెలియకుండానే మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. యెహోవా ఆత్మ అతని ఎడబాసనని సంసోను ఎరగక ఉండేను అనే మాట తెలియజేస్తుండొచ్చు. మూడవదిగా చివరిగా గనక జ్ఞాపకం చేసినట్లయితే, ద పెనాల్టీ ఆఫ్ సిన్ ఈజ్ డెత్. రోమీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 23వ వచనంలో గ్రంథకర్త పౌలు మాట్లాడుతూ అంటాడు, ఏలయనినా పాపమునకు వచ్చు జీతము మరణము అనేటువంటి మాటను తెలియచేస్తూ ఉండటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు. కాబట్టి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ అల్లాడు తండ్రి అయినటువంటి ఆదాము చేసినటువంటి పాపమును బట్టి అదిగా దేవుడు మాట్లాడుతూ అంటారు కదా, నీవు మన్నే గనక తిరిగి మన్నైపోతావు, నువ్వు చనిపోతావు అనేటువంటి మాట తెలియజేస్తే, ఆదాము యొక్క దోషమును బట్టి కనుక జ్ఞాపకం చేస్తున్నట్లయితే మానవులం అనేటువంటి మనందరం మీదకి మరణం అనేటువంటిది సంభవించి ఉండగా, ఆదాము దోషమును అదిగా పరిహరించి ఈ మరణం అనేటువంటి దాని నుంచి, ఈ భయంకరమైనటువంటి యాతన అనేటువంటి దాని నుంచి, అగ్ని అనేటువంటి దాని నుంచి విడుదల విమోచన అనేటువంటిది కలుగు చేయ నిమిత్తమై ప్రభు అయినటువంటి దేవుడు ఒక ఆలోచన చేయగా, ఆ ఆలోచనను దూత గాబ్రియేలు బయలుపరుస్తూ ఇది నాన్న అంటాడు కదా, ఆమె ఒక కుమారుని కన్నును, ఆమె ఒక కుమారుని కన్నును. ఆయన ఏం చేస్తాడంటే ఆయన అంటాడు కదా, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన్నే రక్షించును. కాబట్టి క్రీస్తున్న ప్రేమైనటువంటి వాళ్ళ యేసయ్య ఈ లోకానికి ఎందుకోసం వచ్చాడు అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తున్నట్లయితే, నశించుచున్న వారిని రక్షించటానికి. అందుకే లూకాసు వార్తలో ఆయన అంటారు కదా, నశించిన వారిని వెదకి రక్షించడం ఒక ఎత్తు అయితే దానికి ఒక పదాన్ని అదనంగా యాడ్ చేస్తుంటాడు, వెదకి రక్షించడానికి నేను వచ్చాను అని ఆయన సెలవిస్తుంటే, వాక్యం అనేటువంటి దేవుడు నన్ను మనలను రక్షించాలనేటువంటి ఉద్దేశంతో ఆయన యొక్క వాక్కుల ద్వారా మన యొక్క హృదయాన్ని సంధిస్తూ ఉండగా, మనము ఆ వాక్యానికి సమర్పించుకుంటున్నామా లేదా అనేటువంటిది మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. గమనించండి, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ వాక్యమైనటువంటి దేవుడు మనతో రోజు మాట్లాడుతూ ఉన్నాడు. ఆత్మదేవుడు ఆయా స్థితిగతులతో కనుక జ్ఞాపకం చేస్తే ప్రతి స్థితిలో మనల్ని హెచ్చరిస్తూ ఉంటూ ఉండగా మనం చేయాల్సినటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తే, జస్ట్ వీ హ్యావ్ టు సబ్మిట్ అవర్ సెల్వ్స్ టు అవర్ లార్డ్ యావే. మన తండ్రి అయినటువంటి దేవునికి మన జీవితాలను మనము సమర్పించుకున్నటువంటి మనము ఆయనతో చెప్పాల్సినటువంటి ఒకే ఒక మాట కనుక జ్ఞాపకం చేస్తున్నట్లయితే, జస్ట్ లైక్ చార్లెస్ కిన్సింగర్ మహాశయుడు ఆంధ్రప్రదేశ్ కీర్తన పుస్తకంలో చక్కని ప్రార్థనతో కూడిన పాట రాస్తూ ఆయన అంటాడు, సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమిచ్చు కుమ్మరివే అని అంటాడు. నీ చిత్తమే సిద్ధించు ప్రభు, నిన్నే ప్రార్థింతు నా రక్షక. నీ చిత్తము యేసయ్య మాట్లాడుతూ అంటాడు, నేను నా ఇష్టంలో నెరవేర్చుకుంటూ ఈ లోకంలోకి రాలేదు, కానీ నేను ఎందుకోసం వచ్చానంటే, ఐ కేమ్ టు దిస్ వరల్డ్ టు డూ ద విల్ ఆఫ్ మై ఫాదర్, విల్ ఆఫ్ మై లార్డ్. నేను నా తండ్రి చిత్తాన్ని, నన్ను పంపిన నా ప్రభు చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చాను. ఏంటి నా తండ్రి చిత్తం అంటే, ఆయన అంటూ నశించిన వారిని వెదకి రక్షించుట. ఏంటి నా తండ్రి చిత్తం? నశించినటువంటి వారిని వెదకి రక్షించేటువంటి క్రమంలో అనేకులకు ప్రతిగా ఆదిగా కనిపిస్తుంది విమోచన క్రయధర్మంగా నా ప్రాణమును పెట్టుట నా తండ్రి చిత్తం. కాబట్టి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ పాపం నుంచి మనకు విడుదల అనేటువంటిది కలగచేసి మనల్ని పునీతులు చేయటానికి ప్రభు అయినటువంటి యేసయ్య ఈ లోకానికి వచ్చి ఉండగా మనం చేయాల్సినటువంటి పని కనుక జ్ఞాపకం చేసినట్లయితే, పాపములను పరిహరించేటువంటి స్వామి యేసు చెంతకు మనం చేరాలి. అందుకు ఆయన అంటాడు, శరణు యేసు శరణు. ఇంతకాలం నా ఇష్టానుసారంగా ప్రవర్తించా, ఇంతకాలం లోకంతో మమేకమైపోయి అతిగా కనుక చూస్తున్నది పనికిమాలినటువంటి పనులు, పనికిమాలినటువంటి ఆలోచనలు, పనికిమాలినటువంటి నడక పనులు అతిగా స్థితిగతుల్లో నేను భ్రష్టుడైపోయాను, ఇక నాకు ఆ బ్రతుకు అనేటువంటిది వద్దు అంటూ ఆయన అంట కదా, శరణు యేసు శరణు నా ప్రభువా, దురిత దూరుడ నీదరి
చేరితిరా అని మనం అనగలిగితే, యేసయ్య అంటున్నాడు కదా, నా వద్దకు వచ్చు అని నేను ఎంత మాత్రము త్రోసివేవాడను కాదు. కాబట్టి ప్రియులారా, మన ఇంటికి వెళ్ళాక ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. మనలో కాని స్థితిగతులు ఏమైనా ఉన్నట్లయితే మనను ఆయన చెంత చేర్చుకుని పునీతులు చేసేటువంటి దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని గుర్తెరిగి ఆయన చెంత చేరదాం. నిజమైన క్రిస్మస్ సంతోషాన్ని పొందుదాం. అటు ధన్యతను ఆత్మదేవుడు మీకు, నాకు, మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.